వెల్కమ్ టు మన ఛానల్. మిత్రులారా, మై డియర్ ఫ్రెండ్స్, ఒక కొత్త పాయింట్, ఒక కన్ఫ్యూషన్ నుంచి క్లారిఫై చేసేది చెప్తాను. ఏం చూశారు దాంట్లో నుంచి 3 and 6. ఇది చాలామందికి కొంత న్యూమరాలజీ టచ్ ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి, చూసిన వాళ్ళకి అందరికీ కూడా డౌట్ ఉంది. ఈ 3, 6 ఈ 2 ఎనిమీసా అంటారు. ఎందుకు ఆ మాట వస్తుందంటే 3 అంటే గురువు జూపిటర్, ఈయనేమో దేవతల గురువు. ఇక్కడ 6 అంటే శుక్రుడు, శుక్రాచార్యుడేమో రాక్షసుల గురువు. అంటే ఇది ఏదో ఇండియా, ఇది పాకిస్తాన్ లాగా ఈ రెండింటి మధ్యలో వైరం ఉంటుందా అని ఒక డౌట్. కానీ న్యూమరాలజీలో ఆల్రెడీ ఫ్రెండ్లీ టేబుల్లో ఇది ఉంటుంది, ఆల్రెడీ ఫ్రెండ్స్ దాంట్లో ఉంటుంది అన్నమాట. ఈ రెండిట్లో వైరం ఉందా లేదా అని అంటారు అన్నమాట. ఇదే క్వశ్చన్ దాదాపు 15 సంవత్సరాల కింద ఈటీవీ 2లో నేను శంకరమంచి, రాశిచక్రం దాని పేరు, పక్కన శంకరమంచి, అస్ట్రాలజీ క్వశ్చన్స్ ఆయన, న్యూమరాలజీ క్వశ్చన్, ఇట్లా 13 ఏళ్ళు చెప్పాం. చాలామంది చూసే ఉంటారు. 13 years నాన్ స్టాప్. దీంట్లో ఆయన క్వశ్చన్ అడిగితే మీరు చెప్పండి అన్నాను. ఆయన ఆల్రెడీ అస్ట్రాలజీలో చాలా దిట్ట, ఎక్కడ కూడా ఏ శాస్త్రంలో కూడా వీళ్ళిద్దరికి వైరం ఉన్నట్టు లేదండి అన్నారు. మీరు చెప్పింది రెండిటి కాకుండా వైరం ఉన్నట్టు లేదు అని ఆయన చెప్పాడు దాంట్లో చెప్తూ. అదొక పాయింట్ లైవ్లో. ఆ తర్వాత నేను చెప్పాను, ఎస్ 3 and 6 రెండు కూడా ఫ్రెండ్లీ నెంబర్స్. మరి నేను ఎలా ప్రూవ్ చేసి ప్రాక్టికల్గానంటే, మనకు తెలిసిన స్నేహితులు, మన సర్కిల్ అంతా ఉంటుంది కదా, ఈ డేట్ ఆఫ్ బర్త్ ఓన్లీ 3 ఉన్న వాళ్ళు, 6 ఉన్న వీళ్ళ సంబంధాలు ఎట్లుంటాయని చూశాను. చూసి ఒక 300 మంది రాసుకుని డైరీలో రాస్తున్నాడు. 300 మంది, మీరు 6 కదా, ఆన్సర్ ఎలా ఉంది, బాగుంది, ఎలా ఉంది, బాగుంది, ఓకే. ఒక 300 మందిని కనుక తీసుకుంటే దాంట్లో అవుట్ ఆఫ్ 300లో ఒక 5-6 వ్యతిరేకం. అంటే శత్రుత్వం ఏం లేదు, క్యాజువల్ ఫ్రెండ్స్ సార్, అలా అంటే అలా అనుకుంటారు సార్ అన్నారు. ఇంకా మిగతా రీజన్స్ వాళ్ళ పేర్లు కూడా ఉంటాయన్నమాట. అంటే ఒక నెంబరు డేట్ ఆఫ్ బర్త్నే కాదు, మీ డేట్ ఆఫ్ బర్త్ 3, 6 ఇద్దరు ఎనిమిస్ కాదు, కొద్దిగా వాళ్ళ డిఫరెన్స్ వచ్చిందంటే వాళ్ళ పేర్లలో ఏదో ఉంటుంది. నేమ్ కూడా ఒక ప్లానెట్, దానికి ఒక నెంబర్ ఉంది, అది ఉన్నప్పుడు వస్తుంది కాబట్టి అది కూడా మైనర్. అవుట్ ఆఫ్ 300లో ఒక 10-15 మందే మామూలుగా ఉందాం, న్యూట్రల్. అది కూడా మేము కొట్టుకుంటాం, తిట్టుకుంటాం అని అనలేదన్నమాట. సో ఇది అపోహ చాలామందికి ఉంది కాబట్టి ఈ 3 and 6, 3 అంటే జూపిటర్ అని చెప్పాను, 6 అంటే వీనస్ శుక్రుడు, వీళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి వైరుధ్యం లేదు. న్యూమరాలజీ క్యాలిక్యులేషన్ ఎక్కడ చేసినా కూడా వస్తుంది. ఇది మన ఇంటర్నేషనల్ సెమినార్లో కూడా అడిగారు ఇక్కడ నుంచి. అంటే మీకు ఏమర్థమైందంటే అనుమానం లేదు, మన హైదరాబాద్కి వస్తుందా, తెలంగాణకు వస్తుందా, హైదరాబాద్ ఉందా, అక్కడ కూడా వస్తున్నాయి చాలామందికి, వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు కదా. అక్కడ నుంచి వచ్చినప్పుడు దానికి క్లియర్గా క్లారిటీ ఇచ్చి ఇట్లా ఉంటుంది, ఎక్స్పెరిమెంట్ చేయండి, కావాలంటే మీరు కూడా చేసి చూడండి. అంతేగాని ఏదో విని, అందుకే వినదగున ఎవరు చెప్పడానికి పద్యం ఊరికే ఉండదు. సో దాన్ని మనం ఒక ప్రాక్టికల్గా మనుషులు అప్లై చేసి తీసుకొస్తే అప్పుడు కరెక్ట్ అవుతుంది. అందుకే మొన్న లాస్ట్ 18th కూడా చెప్పాను, ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ సభల్లో కూడా జ్యోతి వెలిగించి ప్రారంభించడం జరిగింది. దాంట్లోనే వాళ్ళు ఈ ఫౌండేషన్ 27 ఏళ్ళ నుంచి చూసి దాని సర్వీసులు బట్టి చూసుకొని, ఇగో ఎదురుగుండే ఉంది ఈ మొమెంటో సన్మానం చేశారు అక్కడి నుంచి అంతర్జాతీయ సంస్థలు పెట్టి. మీరు పర్మనెంట్గా దాంట్లో మెంబర్ ఉండదు, మీ అడ్వైస్ కావాలి అని అంటే దానికి మన సెమినార్లు పాల్గొనడం జరిగింది. అది ఇంకా కంటిన్యూస్ ప్రాసెస్, ఇంకా చాలా వర్క్షాప్ దాంట్లో ఉన్నాయన్నమాట. ఇగో ఇదే మన ఆస్తి, కోట్ల కొద్ది ఆస్తి అంటే ఇలాంటి సర్టిఫికెట్లు వీటి మీదే ఉంటాయి. సో మరొక మంచి కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. మై మధుగొండ గోపికృష్ణ.